ఎన్నికలకి 5 రోజుల ముందు సంచలనమైనటువంటి విషయం ఇది. వైఎస్ భారతిరెడ్డి భాగవతం బట్టబయలైపోయింది. అసలు ఇంతకీ కడపలో ఏం జరుగుతోంది, భారతిరెడ్డి భాగవతం ఏం బయటపడింది, మరి దీనికి డ్యామేజ్ కంట్రోల్కి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, అసలు ఎంతటి సంచలన విషయం, ఎన్నికల ముందు ఏం జరిగింది, దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సతీమణిగానే అందరికీ తెలుసు. కానీ ఈవిడ గురించి ఎవరు ఊహించినటువంటి విషయాలు ఎన్నికల ముందు బయటపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఫుల్ టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అతనికి ఐరన్ రాడ్ లాంటి వార్తలు దిగుతూ ఉన్నాయి. ఇటీవలే ఎస్పీలను మార్చడం జరిగింది, ఐఏఎస్లను మార్చడం జరిగింది, ఏకంగా డీజీపీనే లేపేయడం జరిగింది, సిఎస్ను కూడా లేపేస్తారనేటువంటి టాక్ చాలా బలంగా నడుస్తుంది. ఇదంతా ఒకవైపు జరుస్తూ ఉంటే మరోవైపు సొంత చెల్లెళ్ళు రంకుమగుళ్ళలా తగులుకొని కడప జిల్లాలో వేస్తూ ఉంటే ఆ దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డికి. అయితే ఎన్నికలకు కేవలం 5 రోజుల సమయం ఉండగా భారతిరెడ్డి భాగవతం బయటికి రావడంతో జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల్లో ఓడిపోబోతున్నాం, బట్ ఇప్పుడు ఈ విషయం బయటకు రావటం అనేది తర్వాత కూడా భవిష్యత్తులో కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటి ఆందోళనలో టెన్షన్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతగా ఏం జరిగింది, ఏంటి భారతిరెడ్డి భాగవతం అనేది ఒక్కసారి కనుక మనం గమనిస్తే, వైఎస్ షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక మాట అన్నారు సుట్టిగా, వైఎస్ భారతి ఒక్క సింగిల్ ప్లేయర్గా ఉండాలనుకుంటున్నారు, గొడ్డలితో నరికి చంపి అధికారంలోకి రావాలనుకుంటున్నారు, అందరినీ గొడ్డలతో నరికి చంపుదాం అనుకుంటున్నారు. ఆవిడ అధికారంలోకి రావాలంటే సింపుల్గా పని చేయొచ్చు, అందరినీ గొడ్డలతో నరికేయచ్చు. వాళ్ళు మాత్రమే అధికారంలోకి ఉండాలనుకుంటున్నారు. గొడ్డలితో నరికి చంపినట్టుంటే అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. మీకు జైల్లో ఉండే ఎంపీ కావాలా, ప్రజల్లో ఉండే ఎంపీ కావాలా? ప్రజల్లో ఉండే ఎంపీ కావాలంటే నన్ను గెలిపించండి. ఓడిపోయిన తర్వాత జైలుకి వెళ్తారనేటువంటి భయంతో, బాధతో, ఆక్రోశంతో, ఆవేదనతో ఇవాళ భారతిరెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి వీళ్ళందరూ ఏకమై విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కడప ప్రజలు ఓటేసే ముందు ఆలోచించండి, వివేకాన్ని చంపినటువంటి నీచుడికి ఓటేస్తారా, రాజశేఖర రెడ్డి బిడ్డకి ఓటేస్తారా? భారతిరెడ్డి సింగిల్ ప్లేయర్గా మొత్తం చేయాలనుకుంటుంది, అధికారాన్ని అనుభవించాలనుకుంటుంది, అడ్డం వచ్చిన వాళ్ళని గొడ్డలతో నరికేపిస్తుంది అని చెప్పడం జరిగింది. ఎన్నాళ్ళు బ్యాటింగ్ వేరు, ఈ బ్యాటింగ్ వేరు. రాష్ట్ర ప్రజలారా గమనించండి, సొంత కుటుంబ సభ్యురాలు, జగన్మోహన్ రెడ్డికి సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి, సరే ఆ నీచులు దౌర్భాగ్యులు దుర్మార్గులు మాట అన్నారు, షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని. అంటే వైఎస్ విజయలక్ష్మి గారి క్యారెక్టర్ని తప్పుపట్టారు, రాజశేఖర రెడ్డిని పనికిమాలినోడిగా జమగట్టారు, షర్మిల పుట్టుకుని తప్పు పట్టారు, జగన్మోహన్ రెడ్డి తల్లి క్యారెక్టర్ని అవమానించారు. ఇది వాళ్ళకి అలవాటే కదరా స్వామి. సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మహిళలు ఎందుకు తెస్తారు? నా కొడకెళ్ళాలా, కడుపుకు ఆనందం ఎట్లా? ఏం బుద్ధి లేదా మీకు? రాజకీయం చేయండి రా మీరు, మీకు దమ్ము ఉంటే, మగతనం ఉంటే, ధైర్యం ఉంటే. అంతేగాని అసలు పుట్టుకల గురించి మాట్లాడిందండి, సిగ్గులేని వాళ్ళని. సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు ఎన్నికల విషయానికి వద్దాం. ఇప్పుడు మొత్తం వ్యతిరేక దిశలో నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఇటు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ప్రపంచం మొదలైతే శ్రీకాకుళం దాకా మధ్యలో కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది తెలుగుదేశం సైకిల్. అది కాకుండా రాయలసీమలో అనంతపురంలో తిరుగులేదు తెలుగుదేశం పార్టీకి, కర్నూలులో, చిత్తూరులో బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏకంగా ఈసారి కడప కోట బద్దలవబోతా ఉంది. కడప జిల్లాలో 3 నుంచి 5 సీట్లు మినిమం తెలుగుదేశం పార్టీ ఈసారి గెలవబోతా ఉంది. కడప జిల్లాలో ఈసారి పొద్దుటూరు, మైదుకూరు, రాయచోటి, రాజంపేట, కమలాపురం, కడప తెలుగుదేశం పార్టీ చాలా బలంగా పోరాటం చేస్తూ ఉంది 6 స్థానాల్లో. అందుకే చెప్పా, ఇట్టి పరిస్థితుల్లో కడప జిల్లాలో కూడా ఈసారి తెలుగుదేశం 3 నుంచి 5 స్థానాలు మినిమం సాధిస్తుంది, జగన్మోహన్ రెడ్డికి బొక్క పెడుతుంది. ఓడిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ 420 43,000 కోట్లు గతంలో అవినీతి చేసి జైలు జీవితం గడిపినటువంటి వాడు, ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం 2-3 లక్షల కోట్ల అధికారికంగా అవినీతి చేసినటువంటి దుర్మార్గుడు. ఇతను బతికేలాగా జైలు గోడల మధ్య మిగిలిపోద్ది, లేదంటే విదేశాలకు పారిపోతాడు. చాలామంది వేరే దేశాల్లో రాజకీయ నాయకులు పారిపోయినట్టుగా, ఇక్కడ నీరవ్ మోదీ, లలిత్ మోదీ, లేకపోతే అతను ఎవరు విజయమాలి, వీళ్ళు పారిపోయినట్టుగా ఇతను కూడా పారిపోతాడు. బట్ ఇతని తప్పులకు సహకరించేటువంటి సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఎస్పీలు, ఐఏఎస్లు అధికారులు, ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా మీ బతుకులు బుగ్గిపాలవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడి పేరు రెడ్ బుక్లో ఉండడం జరుగుతుంది. రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కడి తొత్తర తీరుతుంది. సరే, మీ భయాలు మీకు ఉండొచ్చు, అంటే మమ్మల్ని వ్యక్తిగతంగా దాడి చేస్తాను కాదు, చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. తప్పుడు పనులు చేయడం ఎందుకు, ఈ టెన్షన్లు ఎందుకు? అందుకనే రాబోయే 5 రోజులన్నా సరే ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం మీరు తీసుకునేటువంటి జీతానికి నిజాయితీగా పనిచేయమని చెప్పి ప్రభుత్వ అధికారులందరికీ నేను చెప్తా ఉన్నా. ఇవాళ భారతిరెడ్డి బతుకు సొంత
మరదలు, సొంత ఆడపడుచు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఉంటే, బయట పెడతా ఉంటే దీనికి సమాధానం చెప్పేటువంటి దమ్ము, ధైర్యం, కెపాసిటీ, క్యాపబిలిటీ, నిజాయితీ, ఆలోచన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా ఉందా? ఇద్దరు చెల్లెళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాది, అతనికి ఓటేయొద్దు, అతను హంతకుల్ని కాపాడుతున్నాడు, హంతకుల వెనక అతను ఉన్నాడు అని చెబుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొచ్చా అనేది ఆలోచించుకోండి.